డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీ సిటీ చిత్తూరు రౌండ్ 1 కట్ ఆఫ్లో ఉన్నాయి. మరి ఎలా ఉంది, మరి రౌండ్ 2లో ఏమైనా మరి హోప్స్ ఉన్నాయా లేదా చూద్దాం. రౌండ్ 2లో మనకి ఏమైనా ఆశలు రావచ్చా, చిగురించవచ్చా కూడా వీడియోలో చూద్దాం. వీడియోని అయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వాళ్ళు. మరి ఇక్కడ ఓపెన్లో మరి 25,000 వరకు వచ్చిందమ్మా. సిఎస్సి 4 years, ఆర్టిఫిషియల్ 4 years 27,000, ఈసీఈ 4 years 33,000, సిఎస్సి 4 years అమ్మాయిలకి 33, ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 38, ఈసీఈ 46. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఈసీఈ 4 years 46 వరకు అమ్మాయిలకు వచ్చింది. ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 38,000 దాకా ఇక్కడ వచ్చింది స్టూడెంట్స్. ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని మీకు ఒక అవగాహన ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సిఎస్సి 31,000, ఆర్టిఫిషియల్ 32,000కి వచ్చేసింది. ఈసీఈ 4 years 35,000, ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 43,000, సిఎస్సి అమ్మాయిలకి 45,000, ఈసీఈ అమ్మాయిలకి 47,000 దాకా ఇక్కడ వచ్చింది. కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటే రెస్పెక్ట్ మీకు ఈ అవగాహన ఈ రేంజ్లో ఉండారా లేదా అనేది కూడా కామెంట్లో పెట్టి. మరి అదేవిధంగా ఓబీసీ ఎన్ఎస్ఎల్ 35,000, ఈ సిఎస్సి ఏఐ మరి ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 36, ఈసీఈ 42,000, సిఎస్ 57,000, ఆర్టిఫిషియల్ 59, ఈసీఈ 59. ఈ విధంగా మరి ఓబీసీ ఎన్ఎస్ఎల్ డేటా అయితే ఈ విధంగా ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకుని అమ్మాయిలకి మరి 35,000 నుంచి సిఆర్ఎల్ ర్యాంకు 59,000 దాకా వచ్చి. ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే 1,43,000 దాకా వచ్చిందమ్మా. సిఎస్ 4 years, ఆర్టిఫిషియల్ 4 years 1,45,000, సిఎస్ 4 years 1,65,000, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 1,74,000. మరి అమ్మాయిలకి ఈసీఈ 4 years అమ్మాయిలకైతే 1,87,000 దాకా. అమ్మాయిలు మరి రిజర్వేషన్ స్టూడెంట్స్ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంది. ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ పిల్లల్లో కూడా కాంపిటీషన్ విపరీతంగా పెరుగుతుందమ్మా. జేఈ 2027 వాళ్ళు అప్రమత్తంగా ఉండి మంచిగా మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సార్ మాకు వచ్చేస్తుంది, రిజర్వేషన్ ఉంది అనే మరి ఆ యొక్క కళల్లో నుంచి బయటికి రండి ప్రతి ఒక్కళ్ళు కూడా. నేను ఎందుకంటే చెప్తుంది, తెలుగు వాళ్ళ స్టూడెంట్స్ ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా నాకు అందరూ సమానమే. మరి మన ఛానల్ చూసి ఆదరించే వాళ్ళకి ఒక ఇండికేషన్ లాగా నేను ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి మార్క్స్ తెచ్చుకుంటే మనకి 300 పెడతారు కదా, 300 కనీసం మీరు 100 మార్కులన్నా తెచ్చుకోవాలి. 50 మార్కులు 60 మార్కులు వస్తే ఇంతకుముందు రోజుల్లో సీట్లు వచ్చాయి. జేఈలో 300కి 100 తెచ్చుకోవాలి. ఇంతకుముందులో 50, 60 వచ్చినా ఇంతకుముందు రోజుల్లో నడిచేది, కానీ ఇప్పుడు నడిచే పరిస్థితి లేదు. దాదాపు 100 మార్కుల పైన ఉంటేనే మరి రిజర్వేషన్ స్టూడెంట్స్ కూడా మరి మిగతా మరి సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకు ఒక ఇండికేషను జేఈ 2027కి ఒక ఇండికేషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. బాగా కాంపిటీషన్ అయితే పెరుగుతుంది. స్టాటిస్టిక్స్ చూసినప్పుడు సంవత్సరానికి ఇయర్ మరి సంవత్సరానికి కాంపిటీషన్ ఎస్సీ ఎస్టీలో పిల్లలు కూడా మరి జేఈ నుంచి జేఈ అడ్వాన్స్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా ఆ కట్ ఆఫ్ పెరిగిందమ్మా. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు 60, లాస్ట్ ఇయర్ 60, ఇప్పుడు ఈ సంవత్సరం 63, దాదాపు ఇంతకుముందు 48 ఉండేది, ఈసారి 50 దాకా వెళ్ళిపోయింది. అంటే వీళ్ళు కాంపిటీషన్ కట్ ఆఫ్ రేంజ్ పెరుగుతుంది. అందుకని మరి వీళ్ళల్లో కూడా చదువుకునే వాళ్ళు ఎక్కువ మరి అవగాహన మరి ఈ యొక్క మరి మాలాంటి యొక్క యూట్యూబర్స్ వల్ల కూడా మరి ఎక్కువ మంది కూడా పిల్లలు పల్లెటూరు వాళ్ళు కూడా జేఈ రాస్తున్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండి 100 మార్కులు మినిమం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మినిమం ఒక 100 మార్కులు 300కి జేఈ 2020 తెచ్చుకుంటే మీకు మంచి కాలేజీల్లో ఎన్ఐటీలో కానీ IIITలో కానీ మీకు అదృష్టం బాగుంటే ఐఐటీల్లో కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఎస్టీ పిల్లల విషయంలో కూడా మరి స్టూడెంట్స్ ఈ విధంగా ఉంది. 2,35,000 వరకు వచ్చింది, 2,80,000 వరకు సిఎస్సి 4 years ఇది అమ్మాయిలకి 2,80,000కి వచ్చింది. మరి ఈసీఈ అబ్బాయిలకి 3 lakh, అమ్మాయిలకు 3,42,000. ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా కొద్దిగా జాగ్రత్తగా మసులు కూడా మిగతా వాళ్ళకు కూడా కాంపిటీషన్ పెరుగుతుంది. ఈ సంవత్సరం ఆల్రెడీ 4 లక్షల సీట్లు పెరిగినా కానీ అన్ని కేటగిరీలు కలిపి 4 లక్షలు జిఎఫ్టీల్లో కానీ మరి కొన్ని జిఎఫ్టీలు యాడ్ చేయడం జరిగింది, IIITల్లో పెట్టడం జరిగింది, ఎన్ఐటీల్లో కానీ ఐఐటీల్లో అన్నీ అయినా కానీ చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది. పిల్లలకి లాస్ట్ ఇయర్ వచ్చిన రేంజ్లో అయితే లాస్ట్ ఇయర్గా వచ్చిన సపోజు ఎస్సీ ఎస్టీ పిల్లలు 80% వచ్చిన పిల్లలకి లాస్ట్ ఇయర్ చాలా మంచి కాలేజీలు వచ్చినాయి. అసలు ఈసారి ఏమీ లేవు. కనీసం
ఏ పిల్లలు మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి మరి ఆల్రెడీ ఇప్పుడున్న లెసన్స్ నుంచి మనం కొత్తగా నేర్చుకోవాలి. పిల్లలు మంచిగా చదువుకోవాలి. JEE 2027లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.